అర్జున్ రెడ్డి ఛానల్. అది మా మమ్మీ గోంగూర పచ్చడి చేస్తుంది, చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుంటున్నది గోంగూర పచ్చడి. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఈ జీలకర్ర, మెంతులు, ధనియాలు. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి, వేపాలి. వీటిని బాగా వేపాలి. ఇవి మంచిగా గోల్డ్ కలర్లో రావాలి. అన్నిటిని ఇవి బాగా రోస్ట్ అవుతున్నాయి, స్మెల్ వస్తుంది. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిరపకాయలు, వీటిని తగినన్ని తీసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి, తక్కువ తినే వాళ్ళు తక్కువ తీసుకోవాలి. మేమైతే ఎక్కువనే తీసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ వేయాలి లైట్గా. ఒక స్పూన్ అట్లా, ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అట్లా వేసి వీటి మంచిగా ఇందులో వేపాలి. ఇప్పుడు ఇవి వేగినాయి. వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real road. I'll fulfill what I started. ఇప్పుడు మళ్ళీ ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇది గోంగూర, దీన్ని మంచిగా చుంచి ఇట్లా పుల్లలతోటే చుంచాలి, ఎక్కువ పులుపు ఉంటుంది. దీన్ని మంచిగా నీట్గా కడిగి ఒక అర్ధగంట సేపు మంచిగా ఒక స్ట్రైనర్లో వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి, అంటే వాటర్ లేకుండా. దాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను ఆయిల్లో. దీనికి ఇప్పుడు కొద్దిసేపు క్యాప్ పెడతా, ఒక 2 మినిట్స్ అట్లా పెడితే మొత్తం మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు ఇది మంచిగా అయింది. ఇంకా కొంచెం వేపుకోవాలి. దీన్ని కింద ఉన్న ఆకులన్నీ మంచిగా మగ్గినాయి. ఇందులో నేను 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉండకుండా. తినని వాళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. నేనైతే ఇట్లనే వేస్తున్నాను, నాకైతే ఇట్లనే ఇష్టం కొమ్మలతోటి. వీటిని కూడా మంచిగా దీంట్లో మిక్సీ చేసుకోవాలి. దీన్ని మంచిగా మగ్గనియాలి. ఇవి మంచిగా మగ్గుతున్నాయి. నేనైతే వీటికి గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టిన, ఎందుకంటే కొంచెం ఇవి మాడిపోకుండా. ఇవి కొంచెం మంచిగా మగ్గాలి, వాటర్ అంతా ఎగిరిపోవాలి. మంచిగా వాటర్ ఎగిరిపోయే వరకు వీటిని మంచిగా వేపుకోవాలి ఇట్లనే. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మగ్గినాయి. టమాటాలు కూడా ఇగో మంచిగా మగ్గుతున్నాయి. ఇగో మంచిగా ఇది ఊడిపోతుంది దానిపైన ఉన్న తోలు.
ఇప్పుడు కొంచెం ఇందులో నేను పసుపు వేసుకుంటున్నా. వీటిని ఇంకా కొద్దిసేపు మంచిగా మగ్గనిస్తాం. వీటిని క్యాప్ పెట్టుకొని ఇట్లనే మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, వీటిని ఈ ఎండు మిరపకాయలని మొత్తం మిక్సీ చేస్తా. వీటిని అన్నిటిని ఒక మిక్సీ పడతా. ఇప్పుడు వీటన్నిటిని ధనియాలు ఇవన్నీ ఇందులో నేను ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నా. ఇవే పచ్చడికి టేస్ట్ని ఇచ్చేటివి ఇవే. నేనైతే పొట్టేం తీసుకోవట్లేదు, అట్లనే వేస్తున్నా. నాకైతే అట్లనే ఇష్టం. ఓ 10 గంటలు వేసినాము. చూడండి, వీటిని ఇప్పుడు కొంచెం పడలేదు. ఇప్పుడు నేను సాల్ట్ మాత్రం ఇందులోనే వేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎందులో సాల్ట్ వేయలేదు. ఇదే మనం ఫస్ట్ టైం సాల్ట్ వేసేది. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా. తర్వాత చూడండి ఎంత మంచిగా అయిందో. ఇంత మంచిగా పేస్ట్ వాసన కూడా సూపర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఇది అయ్యిందేమో చూద్దాం మనము. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా చల్లారబెట్టాలి. దీన్ని చల్లారబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారబెట్టాలి మనం. వీటిని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఒక బౌల్లోకి. ఇప్పుడు నేను దీంట్లోకి తాలింపు పెట్టుకుంటున్నా. నేను ఇష్టం కొంచెం తాలింపు వేసుకుంటే నాకు అది నచ్చుతుంది, బాగుంటుంది. అవి కూడా అన్ని డ్రై రోస్ట్ చేసినాం కనుక, ఆయిల్ వేసి కూడా చేసినాం కనుక పెట్టుకోకుండా ఏం కాదు. కానీ నేను కొంచెం ఒక 2 స్పూన్లు అట్లా ఆయిల్ వేసి పెట్టుకుంటున్నా. అది బాగుంటుంది. తాలింపు ఇందులో జీలకర్ర, ఆవాలు, ఇవి మంచిగా వేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 మిరపకాయలు, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం ఎట్లుందో. స్మెల్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం దీన్ని ఎట్లుందో. ఇప్పుడు మా పిల్లలకు టేస్ట్ ఎట్లుందో చూపిస్తాను. సూపర్ ఉంది.